గల్ఫ్‌లో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులలో భారతదేశానికి చెందినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఇరాన్‌కు మద్దతుగా భారీ స్థాయిలో విరాళాలు సేకరించారు. ఈ భారీ విరాళాలు కేవలం 2 రోజులలోనే 600 కోట్ల రూపాయలకు పైగా వీళ్ళు సేకరించినట్లుగా లోకల్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నవి. అనగా 2 రోజుల్లో 600 కోట్లు. ఇవి ఎవరిచ్చారు అని గనుక చూసినట్లయితే బడ్గాం మరియు బారాముల్లా జిల్లాల్లోని షియా మరియు సున్నీ ముస్లిం వర్గాలకు చెందిన కొంతమంది ముస్లిం లోకల్ నాయకులు ఈ యొక్క భారీ విరాళాల సేకరణ చేపట్టినట్లు ఈ యొక్క వార్తలు వస్తున్నవి. అనగా 600 కోట్ల రూపాయలు. ఇది మామూలు డబ్బు అయితే కాదు. కానీ ఎవరు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనబడేటువంటి అంశం అయితే పబ్లిక్‌గానే ఇది భారత ప్రభుత్వానికి తెలుసు. జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్‌కు కూడా తెలుసు. కానీ ఏమిచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు అంటే డబ్బు మాత్రమే కాకుండా బంగారు, వెండి ఆభరణాలు, రాగి పాత్రలు, గొర్రెలు, మేకలు మరియు ఇతర పశువులు కూడా వాళ్ళిచ్చారు. అట్లాగే పిల్లలకు కూడా తమకు ఉన్నటువంటి కిడ్డీ బ్యాంక్స్‌లో ఉన్నటువంటి దాచుకున్నటువంటి డబ్బును కూడా వాళ్ళు తీసి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ యొక్క భారీ విరాళాలకు సంబంధించి ఇరాన్ రాయబార కార్యాలయము భారతదేశం మరియు కాశ్మీర్ ప్రజల యొక్క ఉదారతకు ధన్యవాదాలు కూడా సోషల్ మాధ్యమం ద్వారా తెలియచేశారు. అయితే ఈ భారీ విరాళాలు సేకరించినటువంటి విషయాన్ని పసిగట్టినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వము వచ్చేటువంటి రోజులలో ఎప్పుడు కూడా ఇటువంటి భారీ విరాళాలు గనుక సేకరించాలి అని అనుకున్నటువంటి వాళ్లకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా అనబడేటువంటి ఒక నిబంధనను, ఒక కొత్త ఆంక్షలను అయితే అక్కడ పెట్టడం జరిగింది.